రెక్కలు ముక్కలు చేసుకొని ఇంటిని పాది చాకరీ చేసిన ఈ సంవత్సరం పంట దిగుబడి సరిగా రాలేదు. ఏం చేద్దాం సీతాలు, అంతా మన తలరా. అసలే గిట్టుబాటు ధర కూడా లేదంటున్నారు. ఇక దేవుడే దయ చూపాలి. అవును మావా. ఏంది రామయ్య, 5 ఎకరాలు అన్నావు, దిగుబడేది? అబ్బే, సరుకు పెద్దగా నాణ్యతగా లేదు, ముక్క తగులుతుంది, పైగా మసరుగా ఉంది. దీనికి పెద్ద రేటు రాదు రామయ్య. అయ్యయ్యా, అంత మాట అనకండి అయ్యా. కట్టబడి చెమటోడ్చి పండించిన పంట అయ్యా. సరే, నేను కాదన్నాను రామయ్య, నువ్వు మనోడివి, నేను నీకు అన్నం చెప్తానా? కానీ సరుకు నాణ్యత లేదుగా, బస్తాకి 1000 కంటే ఎక్కువ రాదు. అదేందయ్యా, అందరూ బత్తాయికి 1800 అంటున్నారయ్యా. ఏంది 1800? ఈ సరుకు ఎవడైనా ఇస్తాడా రామయ్య? అయ్యా మీరే దయ చూడండి అయ్యా, మాకు మీరు తప్ప ఎవరున్నారు? ఓ 100 అటో ఇటో మీరే చూడాలయ్యా. నువ్వు ఊరుకోవే పిచ్చి మొహమా. అయ్యా తండ్రి దయ చూపి. ఇదిగో రామయ్య, 4 సార్లు వచ్చావు కాబట్టి, నేను అవతల వేరే లోడు ఎత్తాలి కాబట్టి, పైగా మా సీతమ్మ చెప్పింది కాబట్టి 100 కలుపుకొని 1100 అనుకో. అది ఇప్పుడైతేనే, రేపైతే అది కూడా రాదు రామయ్య, బాగా ఆలోచించుకో. ఇచ్చేద్దాం మామ, రేపు అది కూడా రాదంటున్నాడు. నువ్వు గమ్మునుండవే, నీకు తెలీదు అది. అయ్యా కొంచెం ఆలోచించుకుని చెప్తామయ్యా. సరే, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. మామ ఏమైంది మామ? మామ, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు, నువ్వు బాధపడకు మావా. సరే మామ, పిల్లలు వచ్చే ఏలయ్యింది, నువ్వు పని చూసుకోనరా, నేను వెళ్తున్నాను. రామయ్య ఆగు, ఏంటా పిచ్చి పని? ఏం చేయమంటారు, ఈ రోజుల్లో మనిషి బతకటమే కష్టంగా ఉంది. ముందుకెళితే వెనకెళితే గొయ్యిలా ఉంది నా పరిస్థితి. చూడు రామయ్య, ప్రతి సమస్యకు చావు పరిష్కారం కాదయ్యా. చావే అయితే ఈ భూమి మీద ఎవరూ బతికుండరు. ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందని చావాలనుకుంటున్నావు? ఏం చెప్పమంటారు, కట్టబడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు. ఎక్కడ అప్పులు అక్కడే ఉన్నాయి. పురుగుల మందుల కొట్లో అప్పు, చేను తిరిగిన ట్రాక్టర్కి అప్పు, నాట్లకి కోతలకి కుప్పలకి అన్నిటికీ అప్పులే కదయ్యా. ఆఖరికి చేను మగతా కూడా రాలేదు. ఇంటిల్లి పాది కట్టబడి పండించిన పంటకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. సాగు చేసేవాడే పేగు మార్చుకునే పరిస్థితి. ఎలా బతకమంటారు? బతుకుంటే ఏం సాధించమంటారు? అందుకని చనిపోతావా? చనిపోయి ఏం సాధిస్తావు? నువ్వు చనిపోతే
నీ భార్యా పిల్లలు ఏమైపోతారో ఆలోచించావా? భూతద్దంలో పెట్టి చూస్తే ప్రతిదీ పెద్దదిగానే కనపడుతుంది. చూడు రామయ్య, రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. అన్నదాత లేకపోతే దేశానికి అన్నమే ఉండదు. దీనికి పరిష్కారం ఉందయ్యా. అవునా బాబు? ఏంటది? ఆరుగాలం కష్టపడిన రైతు నీరుగారే పరిస్థితి లేదిప్పుడు. రైతు పండించిన ధాన్యానికి దళారీ వ్యాపారులు సరైన ధర ఇవ్వడం లేదని ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. రైతుకు భరోసాగా రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పంట వేసిన దగ్గర నుండి అనేక సూచనలు, సలహాలు ఇస్తూ పండించిన పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి ధాన్యాన్ని వారే విక్రయించి రైతులకు నేరుగా ధాన్యం తాలూకు నగదు వారి వారి ఖాతాల్లోకి జమ చేసి రైతులకు అండగా నిలుస్తుంది. మీరు గుర్తుంచుకోండి. అవగాహన కలిగి ఉందాం, అభివృద్ధి పదంలో నడుద్దాం. రైతే రాజు.